మనం పురాణాల్లో దేవుళ్ళకి ఎన్నో అవతారాలు, రూపాలు ఉన్నట్టు చదివే ఉంటాము. విష్ణువుకి దశావతారాలు, శివుడి రూపాలు, కృష్ణుడు, రాముడు గురించి. కానీ ఆ దేవుళ్ళకి ఉన్న అన్ని రూపాలకి కలిపి మనము పండగలు జరుపుకోము. కానీ అమ్మవారికి మాత్రం నవరాత్రులు అని 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకు అమ్మవారికి మాత్రమే ఈ ప్రత్యేకత అని ఎప్పుడైనా ఆలోచించారా? పురాణాలలో ఒకప్పుడు మహిషాసురుడు అని రాక్షసుడు ఉండేవాడంట. అతనికి బ్రహ్మదేవుని నుంచి ఒక వరం ఉంది. ఆ వరం ప్రకారం దేవుళ్ళు కానీ పురుషులు కానీ అతన్ని జయించలేరు. అప్పుడు ఎవ్వరూ అతనిని ఆపలేకపోయారనమాట. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కలిసి వాళ్ళ శక్తిని అంతా ధారపోసి ఒక శక్తి స్వరూపిణిని సృష్టించారు. ఆమెనే దుర్గామాత. ఆమె మహిషాసురుని ఎదుర్కొంటూ 9 రోజుల పాటు వేర్వేరు రూపాలలో ప్రత్యక్షమైందంట. శైలపుత్రి నుండి సిద్ధదాత్రి వరకు ప్రతి రూపం ఒక ప్రత్యేక శక్తిని సూచిస్తుందంట. చివరి 10వ రోజున విజయదశమి నాడు మహిషాసురుని సంహరించింది. అప్పటి నుంచి ఆ 9 అవతారాలకు జ్ఞాపకంగా నవరాత్రులను జరుపుకుంటాం. విష్ణువు దశావతారాలు వేర్వేరు యుగాల్లో వేర్వేరు సందర్భాల్లో వచ్చాయి. అందుకే ఆయనకి నవమి, కృష్ణాష్టమి లాంటి ప్రత్యేక పండుగలు వేర్వేరుగా జరుపుకుంటాము. కానీ అమ్మవారి 9 రూపాలు ఒకేసారి ఒకే యుద్ధంలో ప్రత్యక్షమయ్యాయి. ఆమె లేకపోతే దేవుళ్ళకి శక్తి ఉండేది కాదట. అందుకే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని 9 రోజుల పాటు ఆహ్వానించి పూజిస్తాం. అదే నవరాత్రులు.